హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ అండ్ హార్ట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు చాలా ఈజీగా పన్నీర్ రోల్ ఎలా చేసుకోవాలో చూపిస్తా. చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో 200 గ్రామ్ పన్నీర్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఆ పన్నీర్ క్యూబ్స్ని యాడ్ చేసుకోండి. దానిలోకి 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోండి. అండ్ అలాగే ఒక 1 స్పూను గరం మసాలా అండ్ ఒక 1/2 స్పూను ధనియాల పొడి వేసుకోండి. ధనియాల పొడి అండ్ జీలకర్ర పొడి రెండు మిక్స్ చేసి పెట్టుకున్నాను నేను. అండ్ దాంతోపాటు ఒక 1/2 స్పూన్ కంటే కొంచెం ఎక్కువ కారం పొడి అండ్ ఒక ఆనియన్, ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఎంత చిన్నగా అయితే అంత చిన్నగా కట్ చేసుకోండి. అండ్ దాంతోపాటు ఒక 3-4 పచ్చిమిరపకాయలు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అండ్ 3 నుంచి 4 స్పూన్లు గట్టి పెరుగు అండ్ ఒక 1/2 లెమన్ స్క్వీజ్ చేసుకోండి. సో ఇవన్నీ వేసి ఒకసారి నీట్గా మిక్స్ చేసుకొని పెట్టుకోండి. ఇవన్నీ మిక్స్ చేసుకున్నాక ఒక 15 to 20 మినిట్స్ అలా పక్కన పెట్టేసేయండి. అది కొంచెం మ్యారినేట్ అవని. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఈ కడాయి దాని మీద పెట్టి పన్నీర్ కొంచెం అట్లా వేయించుకోవాలి. డైరెక్ట్గా రోల్లో పెట్టి వేయించుకుంటారు, పన్నీర్ సరిగ్గా కుక్ అవ్వదండి, పచ్చివాసన వస్తుంది. సో అంత బాగా అనిపించదు. సో నేను ముందే ప్రీ కుక్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల ఆ పన్నీర్ పచ్చివాసన ఉండదు, మసాలాలు కూడా పన్నీర్కి బాగా అంటి టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 2 మినిట్స్ అలా పెట్టగానే వాటర్ బయటకు వస్తుంది. సో ఆ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు కొంచెం అట్లా వేడి చేసుకోవాలి. బయట కుక్ చేసేదంటే వాళ్ళు ఏ ఆయిల్ యూజ్ చేస్తారో తెలీదు, ఫ్రోజన్ ఫుడ్ ఎన్ని రోజుల ముందు చేశారో తెలీదు. సో అవన్నిటికంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం బెటరు. అండ్ పన్నీర్ చాలా హెల్దీ అండి. అందులో కాల్షియం ఎక్కువ ఉంటుంది. నాన్ వెజ్ తినని వాళ్ళు నాన్ వెజ్కి ఆల్టర్నేట్గా పన్నీర్ని వాడుకోవచ్చు. మైదా కోర్స్ పరోటా అయితే అన్హెల్దీనే. చపాతీ కూడా చేసుకోవచ్చు, మనం గోధుమ పిండితో చపాతీ చేసుకుని దాంట్లో అయినా రోల్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఒకసారి టేస్ట్ కూడా ఇంపార్టెంటే. సో నేను పరోటాతోనే చేసుకుంటున్నా. ఒక పరోటా తీసుకుని అది కొంచెం బాగా కాల్చుకోండి. నార్మల్గా చపాతీ ఎట్లా కాల్స్తామో అట్లా కాల్చుకోండి. సో ఒక సైడ్ కాల్చుకుని అయినా చేసుకోవచ్చు, ఇంకో సైడు పన్నీర్ అంతా పెట్టుకున్న స్టఫ్ చేసుకున్న తర్వాత కాల్చుకోవచ్చు. కానీ నేను 2 వైపులా కాల్చుకుంటున్నాను, తర్వాత ఏం కాల్చుకోవాల్సిన అవసరం ఉండదు. నార్మల్గా మనం చపాతీ ఎట్లా కాల్చుకుంటామో అట్లనే కాల్చుకోండి. తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని పన్నీర్ స్టఫ్ని ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ యాక్చువల్లీ మనం కొంచెం మయోనీస్ కానీ టమాటో సాస్ కానీ స్ప్రెడ్ చేసుకోవచ్చు, కానీ నాకు అవన్నీ ఏం పెద్దగా నచ్చవు. సో నేను డైరెక్ట్గా మనం పన్నీర్ రెడీ చేసుకున్నాం కదా, అది స్టఫ్ అంతా వేసుకుంటున్నాను. లేదంటే కొంచెం కర్డ్లో కొంచెం సాల్ట్ అండ్ జీరా పౌడర్ వేసుకుని దాన్నైనా స్ప్రెడ్ చేసుకోవచ్చు. నాకు అవేమీ నచ్చదండి, నాకు ఇలానే చాలా సింపుల్గా చాలా బాగుంటుంది. సో నేను డైరెక్ట్గా ఆ స్టఫ్ పెట్టుకునేసి దాని మీద చిన్న చిన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర అండ్ చాలా పల్చగా కట్ చేసుకున్న స్లైసెస్ లాగా కట్ చేసుకున్న టమాటో వేసుకుంటున్నాను. అండ్ దాంతోపాటే ఆనియన్ జస్ట్ పల్చగా కట్ చేసుకోండి అండ్ ఒక్కసారి అట్లా క్రష్ చేసుకుని వేసుకోండి. సో ఇవంతా పెట్టేసుకున్నాం కదా. సో నార్మల్గా ఇప్పుడు మనం రోల్ ఎలా ఫోల్డ్ చేసుకుంటామో అలా ఫోల్డ్ చేసుకుని టేస్ట్ చేసేయడమే. చాలా ఈజీగా హెల్తీగా ఇంట్లోనే చేసుకున్న పన్నీర్ రోల్ అండి, చాలా బాగుంది. మీరు కూడా ట్రై, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.